హాయ్ గైస్, మనం నిన్న ఎస్ బ్లాక్ ఎలిమెంట్స్, డి అండ్ ఎఫ్ బ్లాక్ ఎలిమెంట్స్ నేర్చుకున్నాం. ఈరోజు పి బ్లాక్ ఎలిమెంట్స్ చూద్దాం. పి బ్లాక్ ఎలిమెంట్ ఇంపార్టెంట్ చాప్టర్, ఎందుకంటే ఇందులోనే హై వెయిటేజ్ మార్క్స్ ఉన్నాయి కాబట్టి. సో మనం ఇప్పుడు పి బ్లాక్ ఎలిమెంట్ నేర్చుకున్నాం. పి బ్లాక్ ఎలిమెంట్స్ ఆర్ ఫౌండ్ ఇన్ గ్రూప్ 13 to 18. అంటే పి బ్లాక్ ఎలిమెంట్స్ గ్రూప్ 13 నుంచి 18 ఎలిమెంట్స్ ఉంటాయి. అందులో దే ఇంక్లూడ్ విత్ మెటల్స్, నాన్ మెటల్స్ అండ్ మెటలాయిడ్స్. పి బ్లాక్ ఎలిమెంట్స్ లో మెటల్స్ ఉంటాయి, నాన్ మెటల్స్ ఉంటాయి, అలాగే మెటలాయిడ్స్ కూడా ఉంటాయి. దీని ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ వచ్చేసి ns2 np1. దెన్ ఫస్ట్ మనం గ్రూప్ 13 ఎలిమెంట్స్ ని చూద్దాం. గ్రూప్ 13 ఎలిమెంట్స్ లో బోరాన్, అల్యూమినియం, థాలియం, హీలియం అండ్ థాలియం. ఇది మనం ఈజీగా గుర్తుపెట్టుకోవాలంటే బీటా, ఆల్ఫా, గామా ఇన్ ట్రిగోనోమెట్రీ. ఇంకా చిన్న లైన్ గుర్తుపెట్టుకుంటే ఇది ఈజీగా గుర్తుపెట్టుకోవచ్చు. అండ్ దీని ఆక్సిడేషన్ స్టేట్ వచ్చేసి +3 అండ్ +1. ఈ ఎలిమెంట్స్ యొక్క ఆక్సిడేషన్ స్టేట్ +3 అయినా ఉండొచ్చు ఆర్ +1 అయినా ఉండొచ్చు. నెక్స్ట్ అనమలస్ బిహేవియర్ ఆఫ్ బోరాన్. మనకి దీన్ని బోరాన్ ఫ్యామిలీ అంటాం. అంటే బోరాన్ అనేది ఒక ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుంది. సో దీని బిహేవియర్ వచ్చేసి అనమలస్ గా ఉంటుంది, ఎందుకంటే స్మాల్ సైజ్, బోరాన్ స్మాల్ సైజ్ ఉంటుంది అండ్ హై అయనైజేషన్ ఎనర్జీ ఉంటుంది. సో బోరాన్ అనేది స్పెషల్ కంపేర్ టు అదర్ ఎలిమెంట్స్. నెక్స్ట్ ఇంపార్టెంట్ కాంపౌండ్స్. ఈ బ్లాక్ 13 గ్రూప్ ఎలిమెంట్స్ లో ఇంపార్టెంట్ కాంపౌండ్స్, అందులో బోరాక్స్ ఇంకా బోరిక్ యాసిడ్ అండ్ అల్యూమినియం క్లోరైడ్, ఇవి ఇంపార్టెంట్ కాంపౌండ్స్. నెక్స్ట్ క్వశ్చన్స్ అన్ని ఎక్కువ టెన్స్ నుంచి రిపీట్ అవుతాయి. మనకు ట్రెండ్స్ ఈజీగా గుర్తుంటే క్వశ్చన్స్ ఈజీగా చేయొచ్చు. అందులో ట్రెండ్స్ లో వచ్చేసి ఇనర్ట్ పేర్ ఎఫెక్ట్ డౌన్ ద గ్రూప్ +1 ఆక్సిడేషన్ స్టేట్ ఇంక్రీజెస్. అంటే ఫస్ట్ మనం చెప్తున్నాం కదా, +3 ఉంటుంది, +1 ఆక్సిడేషన్ స్టేట్ ఉంటుంది. అది దేనికి ఉంటుందో మనకు తెలియదు కదా. పైనుంచి కిందికి వచ్చే కొద్దీ +3 ఉన్న ఆక్సిడేషన్ స్టేట్ లాస్ట్కి వచ్చేసే వరకు +1 ఆక్సిడేషన్ స్టేట్గా మారుతుంది అని అర్థం. నెక్స్ట్ నేచర్. బోరాన్ అనేది నాన్ మెటల్. ఈ ఎలిమెంట్స్ లో బోరాన్ అనేది నాన్ మెటల్ అండ్ రిమైనింగ్ ఎలిమెంట్స్ అన్ని మెటల్స్. నెక్స్ట్ అసిటిక్ నేచర్. డౌన్ ది గ్రూప్ అంటే పైనుంచి కిందికి వచ్చే వరకు అసిటిక్ నేచర్ అనేది డిక్రీజ్ అవుతూ ఉంటుంది. ఇవి వచ్చేసి ట్రెండ్స్. మీ ట్రెండ్స్ని గుర్తుపెట్టుకున్నట్టయితే 13 గ్రూప్ ఎలిమెంట్స్ ఈజీ అయిపోతాయి. నెక్స్ట్ మనం మూవ్ టు గ్రూప్ 14 ఎలిమెంట్స్. గ్రూప్ 14 ఎలిమెంట్స్ని మనం కార్బన్ ఫ్యామిలీ అంటాం. సో అందులో కార్బన్, సిలికాన్, జర్మేనియం, టిన్, lead అనే ఎలిమెంట్స్ ఉంటాయి. వీటి ఆక్సిడేషన్ స్టేట్ వచ్చేసి +4 అండ్ +2. నెక్స్ట్ టిన్, lead షోస్ ఇనర్ట్ పేర్ ఎఫెక్ట్. ఇందులో టిన్ అనే ఎలిమెంట్, lead అనే ఎలిమెంట్ షోస్ ఇనర్ట్ పేర్ ఎఫెక్ట్. అండ్ ట్రెండ్స్, మన ట్రెండ్స్కి వచ్చేస్తే క్యాటనేషన్ అంటే క్యాటయాన్స్ అంటే పైన ఉన్న గ్రూప్ ఎలిమెంట్, పైన ఎలిమెంట్ నుంచి కిందికి వచ్చేసరికి డిక్రీజ్ అవుతూ ఉంటుంది. క్యాటయాన్స్ అన్ని డిక్రీజ్ అవుతూ ఉంటాయి. నెక్స్ట్ నేచర్ వచ్చేసి కార్బన్ అనేది నాన్ మెటల్, సిలికాన్ మెటలాయిడ్ అండ్ టిన్, lead అనేవి మెటల్స్. సో ఇవి వచ్చేసి దీని ట్రెండ్స్. మనం నెక్స్ట్ గ్రూప్ 15 ఎలిమెంట్స్ చూద్దాం. గ్రూప్ 15 ఎలిమెంట్స్ ని నైట్రోజన్ ఫ్యామిలీ అని అంటాం. గ్రూప్ 15 ఎలిమెంట్స్ లో నైట్రోజన్, ఫాస్ఫరస్, ఆర్సెనిక్, యాంటిమోనీ అండ్ బిస్మత్ అనే ఎలిమెంట్స్ ఉంటాయి. వీటి ఆక్సిడేషన్ స్టేట్ వచ్చేసి -3, +3 అండ్ +5. నెక్స్ట్ నైట్రోజన్ ఫ్యామిలీ అంటే నైట్రోజన్ ఎంతో ఇంపార్టెంట్ కదా. సో నైట్రోజన్ షోస్ డయాటామిక్ గ్యాస్ అండ్ ఫార్మ్స్ హైడ్రోజన్ బాండింగ్. ఓన్లీ నైట్రోజన్ మాత్రమే హైడ్రోజన్ బాండ్ని ఫామ్ చేస్తుంది. మిగతా ఎలిమెంట్స్ ఏవి హైడ్రోజన్ బాండ్ని ఫామ్ చేయవు. అండ్ ఇంపార్టెంట్ కాంపౌండ్స్ వచ్చేసి అమ్మోనియం అండ్ నైట్రిక్ యాసిడ్. నెక్స్ట్ వీటి ట్రెండ్స్. బేసిక్ క్యారెక్టర్ ఆఫ్ హైడ్రోజన్ చెప్పుకున్నాం కదా, నైట్రోజన్కి ఎక్కువ హైడ్రోజన్ క్యారెక్టర్ ఉంటుంది. సో నైట్రోజన్ ఎక్కువ, దాని నుంచి డౌన్ ది గ్రూప్ అది డిక్రీజ్ అవుతూ ఉంటుంది. సో ఈ ఆర్డర్ని గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ థర్మల్ స్టెబిలిటీ కూడా పైనుంచి కిందికి వచ్చేసరికి డిక్రీజ్ అవుతూ ఉంటుంది. సో ఈ ఆర్డర్స్ చాలా ఇంపార్టెంట్. ఆర్డర్స్ని మనం గుర్తుపెట్టుకుంటే ఈజీగా క్వశ్చన్స్ క్రాక్ చేయొచ్చు. నెక్స్ట్ ఓన్లీ NH3 ఫార్మ్స్ హైడ్రోజన్ బాండ్. NH3 మాత్రమే హైడ్రోజన్ బాండ్ని ఫామ్ చేస్తుంది. నెక్స్ట్ గ్రూప్ 16 ఎలిమెంట్స్. గ్రూప్ 16 ఎలిమెంట్స్లో ఆక్సిజన్, సల్ఫర్, సెలూరియం, టెలూరియం, పొలోనియం అనే ఎలిమెంట్స్ ఉంటాయి. దీని ఆక్సిడేషన్ స్టేట్ వచ్చేసి -2, +4, +6. అండ్ ఆక్సిజన్ గురించి మాట్లాడుకున్నట్లయితే మనకు తెలుసు ఆక్సిజన్ అనేది స్ట్రాంగ్ ఆక్సిడైజ్
లో ఇంపార్టెంట్ కాంపౌండ్స్ ఏంటంటే సల్ఫ్యూరిక్ ఆక్సైడ్, సల్ఫ్యూరిక్ యాసిడ్. నెక్స్ట్ ట్రెండ్స్. ట్రెండ్స్ లో ఎలక్ట్రోనెగటివిటీ అనేది పై నుంచి కింది వరకు డిక్రీజ్ అవుతూ ఉంటుంది. నెక్స్ట్ అసిడిటీ ఆఫ్ ఆక్సైడ్ కూడా డౌన్ ది గ్రూప్ డిక్రీజ్ అవుతూ ఉంటుంది. నెక్స్ట్ బాండ్ యాంగిల్ కూడా ఆక్సిజన్ నుంచి వెళ్ళి సెలూరియం వరకు డిక్రీజ్ అవుతూ ఉంటుంది. నెక్స్ట్ హైడ్రోజన్ బాండింగ్. మనకి ఈ ఎలిమెంట్స్ లో ఓన్లీ ఆక్సిజన్ ఒకటే హైడ్రోజన్ బాండింగ్ ని ఫామ్ చేస్తాయి. మిగతా ఎలిమెంట్స్ ఏవి హైడ్రోజన్ బాండింగ్ ని ఫామ్ చేయవు. నెక్స్ట్ మూవ్ టు గ్రూప్ 17 ఎలిమెంట్స్. గ్రూప్ 17 లో ఫ్లోరిన్, క్లోరిన్, బ్రోమిన్, అయోడిన్, అసిటిక్. దీని ఆక్సిడేషన్ స్టేట్ వచ్చేసి -4 +4 +3 +5 +7. దీనికి హై ఎలక్ట్రోనెగటివిటీ అండ్ రియాక్టివిటీ ఉంటుంది. అంటే ఈ ఎలిమెంట్స్ అన్ని హై ఎలక్ట్రోనెగటివిటీ అండ్ రియాక్టివిటీని కలిగి ఉంటాయి. వీటి ట్రెండ్స్ వచ్చేసి ఆక్సిడైజింగ్ పవర్. అంటే ఆక్సిడైజింగ్ పవర్ ఇందులో పైనుంచి కిందికి వచ్చే కొద్దీ డిక్రీజ్ అవుతూ ఉంటుంది. నెక్స్ట్ బాండ్ స్ట్రెంత్ కూడా డిక్రీజ్ అవుతూ ఉంటుంది. అంటే లైక్ దేనికి ఎక్కువ బాండ్ స్ట్రెంత్ ఉంటుంది కంపేర్ టు దీస్ ఎలిమెంట్స్ అంటే ఫస్ట్ ఇదే ఉంది కాబట్టి ఈ ఎలిమెంట్కి బాండ్ స్ట్రెంత్ ఎక్కువ ఉంటుంది. నెక్స్ట్ అసిడిక్ స్ట్రెంత్ ఇది మాత్రం ఇంక్రీజ్ అవుతూ ఉంటుంది. అంటే దీనికి తక్కువ ఉంటుంది, దీనికి ఎక్కువ ఉంటుంది అన్నమాట. నెక్స్ట్ గ్రూప్ 18 ఎలిమెంట్స్. గ్రూప్ 18 ఎలిమెంట్స్ని మనం నోబెల్ గ్యాసెస్ అని కూడా అంటాం. ఇందులో హీలియం, నియాన్, ఆర్గాన్, క్రిప్టాన్, జీనాన్, రేడాన్ అనే ఎలిమెంట్స్ ఉంటాయి. ఇవన్నీ కంప్లీట్లీ ఫిల్డ్ ఆర్బిటాల్స్. అంటే ఇవన్నీ ఫిల్ అయిపోయి ఉంటాయి. సో మోనో అటామిక్ అండ్ ఇనర్ట్ ఇన్ నేచర్. ఈ నేచర్ని అవి కలిగి ఉంటాయి. ఇందులో ట్రెండ్స్ ఏంటంటే బాయిలింగ్ పాయింట్. అంటే బాయిలింగ్ పాయింట్ అంటే పైనుంచి కిందికి వచ్చే కొద్ది బాయిలింగ్ పాయింట్ ఇంక్రీజ్ అవుతూ ఉంటుంది. ఇవి వచ్చేసి గ్రూప్ 18 ట్రెండ్స్. సో గాయస్, ఇందులో ఉన్న ట్రెండ్స్ అన్నిటికీ సరిగ్గా ప్రిపేర్ అయ్యి కాంపౌండ్స్ ప్రాపర్టీస్ చూసుకున్నట్లయితే ఈజీగా పీ బ్లాక్ ఎలిమెంట్స్ని చేసేయచ్చు.